హాయ్ బ్రో, వాట్సప్. దిస్ ఇస్ సర్దార్. బ్రో, కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకంటూ ఒక స్టైల్ ఉండాలి. నీ ఓన్ స్టైల్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఒకళ్ళని ఎప్పుడు ఫాలో అవ్వద్దు, ఒకళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేయొద్దు, ఒకళ్ళని ఎప్పుడు ఇమిటేట్ చేయొద్దు. ఎస్పెషల్లీ సినిమా హీరోల్లాగా ఎప్పుడు ఇమిటేట్ చేయొద్దు. నీ స్టైల్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. బ్రో, డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ ఉండు. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై, ముంబై టు కేరళ, కేరళ టు కోల్కతా. ఇండియాలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి స్టేట్ తిరుగుతూ ఉండు. అప్పుడే డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్ కలుస్తూ ఉంటాం. వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడే మనకి మెచ్యూరిటీ వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త వాళ్ళతో ఎప్పుడు పరిచయాలు పెంచుకుంటూ ఉండు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, కొత్త వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండు. అప్పుడే నీలో పాజిటివ్ ఏంటో, నెగిటివ్ ఏంటో తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏవో ఒక స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ వినడానికి ట్రై చేయి. ఆ స్టోరీస్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయి. బ్రో, బుక్స్ చదువు. బుక్స్ మనకి చాలా నాలెడ్జ్ని ఇస్తుంది. అన్నిటికంటే స్పెషల్గా మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం బాగలేదా అంతే. డబ్బున్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆరోగ్యం మాత్రం చాలా ఇంపార్టెంట్. బ్రో, నీకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకో. ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా, నీ జాబ్లో నువ్వు ఫెయిల్ అయ్యావా, నీ బిజినెస్లో నువ్వు ఫెయిల్ అయ్యావా, ఏం పర్లేదు. ఇవన్నీ ఫెయిల్ అయితే నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు. బ్రో, ట్రై చేయండి. ద బెస్ట్ థింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతిదీ ట్రై చేయండి. ఆ ట్రై నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. లెసన్స్ లెర్న్డ్. మనం ఓడిపోతాం, గెలుస్తూ ఉంటాం. కానీ ఓడిపోయిన ప్రతిసారి మనం డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రో, లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్. ట్రై చేస్తూనే ఉండండి, డిఫరెంట్గా ఉండండి. మీ ఓన్ ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోండి.